కూటమి ప్రభుత్వం అరాచక పాలనతో కొంతమంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయటమే కాకుండా అరెస్టులను కూడా చేసింది. దీంతో కొంతమంది వైసీపీ నాయకులు కాస్త సైలెంట్ అయ్యారు. అయితే నాయకులకు నేనున్నానంటూ జగన్ భరోసా ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులు పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా వల్లభనేని వంశీ పొలిటికల్ రీఎంట్రీపై చర్చ కొనసాగుతోంది. వంశీ రీఎంట్రీ వెనుక గల కారణం ఏమై ఉంటుందన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా వంశీ అరెస్టులు, అనారోగ్యం కారణాలతో రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. జైలు నుంచి విడుదలైన తరువాత మాజీ ఎమ్మెల్యే వంశీ దంపతులు జగన్ని కలవడం జరిగింది. ఆ సమయంలో వంశీకి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వడమే కాకుండా రాబోయే రోజుల్లో గన్నవరం నుండి పోటీ చేసే వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీని నిలబెడతామని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి ఆ నియోజకవర్గంలో వంశీని కాకుండా మరి ఏ ఇతర అభ్యర్థిని పోటీకి రంగంలోకి దించలేమని స్పష్టం చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వల్లభనేని వంశీ రాజకీయంగా యాక్టివ్ మోడ్లోకి వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు కేసులు, అరెస్టులతో ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్తారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా వంశీ గన్నవరంలో పొలిటికల్గా ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉండడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారని, అంతేకాకుండా తరచుగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అటెండ్ అవుతూనే పొలిటికల్గా గ్రౌండ్ వర్క్ ప్లాన్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అలాగే రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుండి తానే పోటీ చేస్తున్నట్లుగా నాయకులకు సంకేతాలు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రీఎంట్రీతో యాక్టివ్ మోడ్లో దూసుకునిపోతున్న వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో ఎటువంటి విజయాన్ని చేజిక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.